తిరుమల పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసు అత్యవసరంగా సిఐడితో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసులో టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. టీటీడీ అనుమతి లేకుండా పరకామణి చోరీ కేసులో రవికుమార్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు టీటీడీ ఈవో. తిరుమల పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఎటువంటి ఆదేశాలను జారీ చేసింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భోగి తిరుమల పరకామణి కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు జరిగింది. ఆ పిటిషన్ ప్రధానంగా కూడా సిఐడితో విచారణ చేపట్టాలన్న పిటిషన్ మీద న్యాయస్థానం విచారణ జరిపింది. దానికి సంబంధించి వాళ్ళ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరకామణి కేసుకు సంబంధించి సిఐడితో వెంటనే విచారణ చేపట్టాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఎవరైతే నిందితుడు ఉన్నారో రవికుమార్, అతని కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళందరికీ సంబంధించిన ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లు అన్నిటి మీద కూడా విచారణ చేసి దర్యాప్తు నివేదిక కోర్టుకి సీల్డ్ కవర్లు అందించాలని చెప్పి ఏసీబీ డీజీకి కూడా ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి లోక్ అదాలత్ లో అటు నిందితుడు రవికుమార్ తో పాటుగా ఎవరైతే అధికారులు ఉన్నారో సతీష్ కుమార్, ఏవీఎస్ఓ, వీళ్ళకి సంబంధించి ఈ రాజీ చేసినటువంటి ఎవరైతే దిగువ కోర్టు న్యాయమూర్తి ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా న్యాయస్థానం ఇవాళ ఆదేశాలు కూడా జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తారీఖుకి వాయిదా వేసింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన విచారణ ప్రాసెస్ మొత్తం కూడా చూస్తే అంతా కూడా ల్యాప్సెస్ తో ఉందనే విషయాన్ని కూడా తీర్పు వెల్లడించే సమయంలో న్యాయమూర్తి వ్యక్తం చేశారు. అటు ప్రిసైడింగ్ అధికారి కానీ ఇటు ఇన్వెస్టిగేషన్ అధికారి కానీ పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేయలేదనే అంశం మీద కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా కేవలం నోటీసులకే పరిమితం అయ్యారనే అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇదే కేసుకు సంబంధించి ఒక ఇంప్లీడ్ పిటిషన్ కూడా దాఖలైంది. శివసాధు అనే ఒక సంస్థ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ కూడా ఇవాళ ఇంప్లీడ్ చేయడానికి అనుమతి ఇచ్చారు. అయితే విచారణ సందర్భంగా తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి ఎవరైతే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారో వాళ్ళకు సంబంధించిన న్యాయవాది కూడా న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో కౌంటర్లు దాఖలు చేయాలనే ఆదేశాలు కూడా న్యాయమూర్తి జారీ చేశారు. ఈ నేపథ్యంలో 2023 జరిగినటువంటి పరకామణి అంశానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టు ఇచ్చినటువంటి సిఐడి విచారణకు సంబంధించిన ఆదేశాలు కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. తిరుమల పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసు అత్యవసరంగా సిఐడితో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసులో టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. టీటీడీ అనుమతి లేకుండా పరకామణి చోరీ కేసులో రవికుమార్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు టీటీడీ ఈవో.